బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సోషల్ మీడియాలో తనపై ట్రోలింగ్ జరుగుతుందని ప్రముఖ సింగర్ చిన్మయి కంప్లైంట్ చేశారు. ఆన్లైన్ లో చాటింగ్ చేస్తూ తనని దూషిస్తున్నారని హైదరాబాద్ సిపి సజ్జనార్ కు సింగర్ చిన్మయి ఫిర్యాదు చేశారు. తాను రాయడానికి వీలులేని పదాలతో వేధింపులకు గురి చేస్తున్నారని ఆన్లైన్ ద్వారా సిపికి ఫిర్యాదు చేశారు. చిన్మయి భర్త నిర్మాత రాహుల్ రవీంద్రన్ వారి వివాహంలో మంగళసూత్రం ధరించాలా వద్దా అన్నది చిన్మయి ఎంపిక అని చెప్పిన ఒక కోట్పై ఓ యువకుడు అసభ్యంగా ట్రోల్ చేశాడు. తన పిల్లలను కూడా ట్రోలింగ్ లోకి లాగి వారు చనిపోవాలని ట్రోలర్స్ కోరుకుంటున్నారని చిన్మయి ఆవేదన వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. సింగర్ చిన్మయి ఫిర్యాదును సిపి సజ్జనార్ సైబర్ క్రైమ్ పోలీసులకు అప్పగించారు. ఇక సింగర్ చిన్మయి అయితే సోషల్ మీడియాలో తనపై ట్రోలింగ్ జరుగుతుందని అయితే కంప్లైంట్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ట్రోలింగ్ అనేది ఎక్కువగా అవుతుంది. సో ఎలా చూడాలి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రముఖ సింగర్ చిన్మయిపై మరోసారి ఒక సోషల్ మీడియాలో పూర్తిగా ట్రోలింగ్ జరుగుతుంది. దీనిపైన హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా ఫిర్యాదు చేసింది. ముఖ్యంగా చూస్తే మాత్రము తన పెళ్లిలో మంగళసూత్రం సంబంధించి ఒక కోర్టుపై ఎంపిక చేసిన దానిపైన కూడా ట్రోలర్స్ చాలా విపరీతంగా దారుణంగా ట్రోలర్స్ చేస్తున్నారని చెప్పి కూడా ప్రధానంగా ఈ యొక్క సిపికి ఫిర్యాదు చేయడంతో ఈ కేసును సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా సిపి ట్రాన్స్ఫర్ చేశారు. ముఖ్యంగా తన పిల్లలను కూడా చనిపోయే విధంగా కూడా ట్రోలర్స్ దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఈ యొక్క వైరల్గా చేస్తున్నారు. పూర్తిగా తన మనసు చాలా బాధపడుతుంది. ఎందుకంటే గతంలో కూడా ఇదే తరహాలో కూడా ట్రోలర్స్ కూడా చేశారు పూర్తిగా సోషల్ మీడియాలో. ఈసారి మరోసారి ఈ యొక్క సోషల్ మీడియాలో యొక్క ట్రోలింగ్ చాలా విపరీతంగా పెరిగిపోయిందనేది మాత్రము ప్రధానంగా ఇటు హైదరాబాద్ సిపి కూడా ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ కేసును పూర్తిగా దీనికి సంబంధించి ఎవరెవరు యొక్క ట్రోలింగ్ చేస్తున్నారు, అంతేకాకుండా ఆమెను ఏ వేదికగా దీనికి సంబంధించి పూర్తిగా ట్రోలింగ్ చేశారు, ఇప్పటివరకు ఎన్ని వేదికగా యొక్క ట్రోలింగ్ చేశారు సోషల్ మీడియా అనే దానిపైన కూడా ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులు దీనికి సంబంధించి పూర్తిగా దర్యాప్తు కూడా చేస్తున్న పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఒక ప్రత్యేక పోలీస్ అధికారిని కూడా పెట్టి ఎవరైతే యొక్క ట్రోలింగ్ చేస్తున్నారో వారి ఐపీ అడ్రస్ కావచ్చు, దానికి సంబంధించిన ఐడికి సంబంధించిన అన్ని అడ్రస్లను కూడా ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్న పరిస్థితి చూస్తున్నాము. త్వరలో దీనికి సంబంధించి ఎవరైతే ట్రోలర్స్ విపరీతంగా చేశారో వారిని త్వరలో అరెస్ట్ చేస్తామని చెప్పి కూడా ప్రముఖ సింగర్ తన్మయ్ శ్రీ కూడా యొక్క పోలీసులు కూడా భరోసా ఇచ్చారు. మరోసారి యొక్క ట్రోలింగ్ జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ప్రధానంగా ఇటు పోలీసులు కూడా ఆమెకు హామీ ఇచ్చిన పరిస్థితి కూడా మనకు తెలుస్తుంది. మరోవైపు చూస్తే మాత్రము ఇలాంటి యొక్క సింగర్స్ పైన సోషల్ మీడియాలో పూర్తిగా ట్రోలర్స్ చాలా విపరీతంగా దారుణంగా ఇంకా పోస్ట్ చేయడం పట్ల కూడా దీనికి సంబంధించి మిగతా సినిమా సంబంధించిన వారంతా కూడా ఆమెకు సపోర్టింగ్గా ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి యొక్క సంబంధించి ఒక పోస్టులు చేసే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా గతంలో చాలామంది ఇప్పటికే సినిమాకి సంబంధించిన వారంతా కూడా ఫిర్యాదు చేశారు. తాజాగా చిన్మయి యొక్క ఫిర్యాదు నేపథ్యంలో దీనికి సంబంధించి పోలీసులు కేసు కూడా నమోదు చేసి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి కూడా ప్రధానంగా ఇటు పోలీసులు కూడా అంటున్నారు. అలాగే పవన్, చిరంజీవి కూడా ఈ మధ్యలోనే సిపి సజ్జనార్ కూడా ఫిర్యాదు చేస్తారు. ఇలానే సోషల్ మీడియాలో చాలా మంది ట్రోలర్స్ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు, దానివల్ల మేము మానసికంగా చాలా ఆవేదన చెందుతున్నామని కూడా. సో ఈ ట్రోలర్స్ ని అరికట్టడానికి ఇప్పటికైనా సైబర్ క్రైమ్ పోలీసులు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? రైట్, థ్యాంక్ యూ పవన్.